ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం 24వ అధ్యాయం. ఈ అధ్యాయంలో గాని వచ్చే అధ్యాయములలో గాని ఫలానిది చెప్పేదమనుట ఒక విధముగా అహంకారమే. మన సద్గురుని పాదములకు అహంకారమును సమర్పించిన గాని మన ప్రయత్నమందు జయమును పొందము. మనము అహంకార రహితులమైనచో మన జయము నిశ్చయము. సాయిబాబాను పూజించుటచే ఇహపర సౌఖ్యములు రెండింటినీ పొందవచ్చును. మన మూల ప్రకృతి యందు పాతుకొని శాంతి సౌఖ్యములను పొందెదము. కాబట్టి ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు గౌరవాదరములతో సాయిబాబా లీలలను వినవలెను, మననము చేయవలెను. దీనిని నెరవేర్చినచో వారు సులభముగా జీవిత పరమావధిని పొందెదరు, తుదకు మోక్షానందమును పొందెదరు. సాధారణముగా అందరూ హాస్యము చమత్కార భాషణము అంటే ఇష్టపడెదరు గాని తాము హాస్యాస్పదులగుట ఇష్టపడరు. కాని బాబా చమత్కార మార్గము వేరు. అది అభినయముతో కూడినప్పుడు చాలా సంతోషదాయకముగా నీతిదాయకముగా ఉండేది. కావున ప్రజలు తాము వెక్రింత పాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కాదు. హేమాడ్ పంతు తన విషయమునే ఈ క్రింద తెలుపుచున్నాడు. శనగల కథ. షిరిడీలో ఆదివారం నాడు సంత జరిగేది. చుట్టుపక్కల పల్లెల నుంచి ప్రజలు వచ్చి వీధులలో దుకాణములు వేసుకొని వారు సరుకులు అమ్ముచుండేవారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు మసీదు నిండుచుండెను. ముఖ్యముగా ఆదివారం నాడు క్రిక్కిరిసిపోవచుండెను. ఒక ఆదివారం నాడు హేమాడ్ పంతు సాయిబాబా ముందు కూర్చొని బాబా పాదములు ఒత్తుచు మనస్సునందు జపము చేయుచుండెను. బాబా ఎడమవైపు శ్యామ, కుడివైపు వామన్రావు ఉండేది. శ్రీమాన్ బూటి, కాకాసాహెబ్ దీక్షిత్ మొదలగువారు కూడా ఉండేది. శ్యామ నవ్వుచు అన్నాసాహెబ్తో అంటే హేమాడ్ పంతుతో, నీ కోటుకు శనగ గింజలు అంటినట్లున్నవి చూడుము అనెను. అట్లనుచు హేమాడ్ పంతు చొక్కా చేతులను తట్టగా శనగ గింజలు నేల రాలెను. హేమాడ్ పంతు తన చొక్కా ఎడమచేతి ముందు భాగమును సాచెను. అందరికీ ఆశ్చర్యము కలుగునట్లు కొన్ని శనగ గింజలు కిందకి దోలుట ప్రారంభించెను. అక్కడున్నవారు వారిని ఏరుకొనిరి. ఈ సంఘటన హాస్యమునకు తావిచ్చెను. అక్కడున్నవారందరూ ఆశ్చర్యపడిరి. ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కా చేతిలో ఎట్లు ప్రవేశించియుండునో ఊహించనారంభించిరి. శనగలు చొక్కాలో ఎట్లు దోరి అచట నిలువగలిగినవో హేమాడ్ పంతు కూడా గ్రహించలేకుండెను. ఎవరికి సరియైన సమాధానం తోచక జవాబు ఇవ్వనప్పుడు అందరూ ఈ అద్భుతమునకు ఆశ్చర్యపడుచుండగా బాబా, వీనికి ఈ అన్నాసాహెబ్కు తానొక్కడే తిను దుర్గుణం ఒకటి కలదు. ఈనాడు సంత రోజు శనగలు తినుచు ఇక్కడకు వచ్చినాడు. వాని నైజము నాకు తెలియను. ఈ శనగలే దానికి నిదర్శనము. ఈ విషయంలో ఏమి ఆశ్చర్యమున్నది అనిరి. హేమాడ్ పంతు, బాబా, నేనెప్పుడూ ఒంటరిగా తిని ఎరగను. అయితే ఈ దుర్గుణమును నాపైన ఎలా మోపెదవు? ఈనాటికి ఎన్నడూనూ షిరిడీలోని సంత నేను చూసి ఉండలేదు. ఈ దినము కూడా నేను సంతకు పోలేదు. అట్లయినచో నేను శనగలను ఎట్లు కొనియుంటిని? నేను కొననప్పుడు నేనెట్లు తినియుందును? నా దగ్గర ఉన్నవారికి పెట్టకుండా నేనెప్పుడూ ఏమీ తిని ఎరగను. బాబా, అవును, అది నిజమే. దగ్గరున్న వారికి ఇచ్చేదవు. ఎవరునూ దగ్గర లేనప్పుడు నీవు గాని నేను గాని ఏమి చేయగలము? కానీ నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా? నేనెల్లప్పుడూ నీ చెంత లేనా? నీవేదైనా తినుటకు ముందు నాకు అర్పించుచున్నావా? నీతి. ఈ సంఘటనమున బాబా ఏమి చెప్పిరో జాగ్రత్తగా గమనించేదము. పంచేంద్రియముల కంటే ముందే మనసు, బుద్ధి విషయానందం అనుభవించును. కనుక మొదటే భగవంతుని స్మరించవలను. ఇట్లు చేసినచో ఇది కూడా ఒక విధముగా భగవంతునికి అర్పితమగును. విషయములను విడిచి పంచేంద్రియములు ఉండలేవు. కనుక ఆ విషయములను మొదట గురునికి అర్పించినచో వాని యందు అభిమానము సహజముగా అదృశ్యమైపోవును. ఈ విధముగా కామము, క్రోధము, లోభము మొదలగు వాని కూర్చిన వృత్తులన్నింటినీ అంటే ఆలోచనలను మొట్టమొదట గురునికి అర్పించవలెను. ఈ అభ్యాసము ఆచరించినచో దేవుడు వృత్తులన్నయూ నిర్మూలనమగుటకు సహాయపడును. విషయములను అనుభవించు ముందు బాబా మనచెంతనే ఉన్నట్లు భావించినచో ఆ వస్తువు అనుభవించవచ్చునా లేదా అను ప్రశ్న ఏర్పడును. ఏది అనుభవించుటకు తగదో దానిని విడిచిపెట్టెదము. ఈ విధముగా మన దుర్గుణములన్నయూ నిష్క్రమించును. మన శీలము చక్కబడును. గురువునందు ప్రేమ వృద్ధి పొందును. శుద్ధ జ్ఞానము మొలకెత్తును. ఈ జ్ఞానము వృద్ధి పొందినప్పుడు దేహబుద్ధి నశించి బుద్ధి చైతన్య ఘనమున లీనమగును. అప్పుడే మనకు ఆనందము, సంతృప్తి కలుగును. గురువునకు దేవునకు ఎవరు భేదమునించెదరో వారు దైవమును ఎచ్చటను చూడలేరు. భేదములన్నింటినీ పక్కకు తోసి గురువును దేవుని ఒకటిగా భావించవలెను. ఈ ప్రకారముగా గురుని సేవించినచో భగవంతుడు నిశ్చయముగా ప్రీతి చెందును. మన మనస్సులను స్వచ్ఛం చేసి ఆత్మసాక్షాత్కారము ప్రసాదించును. క్లుప్తముగా చెప్పునదేమన, మనము గురుని స్మరించనిదే ఏ వస్తువును పంచేంద్రియములతో అనుభవించరాదు. మనస్సును ఈ విధముగా శిక్షించినచో మనమెల్లప్పుడూ బాబాను జ్ఞప్తి అందించుకునేదము. మనకు బాబా ధ్యానం ఎన్నో రెట్లు వృద్ధి పొందును. బాబా సగుణ స్వరూపము మన కండ్ల ఎదుట నిల్చును. అప్పుడు భక్తి, వైరాగ్యము, మోక్షము మన వశమగును. మన మనస్సునందు బాబాను ఎప్పుడైతే నిలుపగలమో అప్పుడు మనము ఆకలిని, పిపాసను, సంసారమును మరిచెదము. ప్రపంచ సుఖములందు గల అభిలాష నశించి మన మనసులో శాంతిని, ఆనందమును పొందును. సుధామణి కథ. పై కథ చెప్పుచున్నప్పుడే హేమాడ్ పంతుకు సుధామణి కథ జ్ఞప్తికి వచ్చెను.
అందులో కూడా ఇదే నీతి ఉన్నది కనుక దానిని ఇక్కడ చెప్పుచున్నాము. శ్రీకృష్ణుడు, అతని అన్న బలరాముడు, మరి యొక్క సహపాఠి సుధాముడనవాడును గురువగు సాందీపుని ఆశ్రమములో నివసించుచుండిరి. శ్రీకృష్ణ బలరాములను అడవికి పోయి కట్టెలు తీసుకుని రమ్మని గురువు పంపెను. సాందీపుని భార్య సుధాముని కూడా అదే పని మీద ముగ్గురి కొరకు శనగలిచ్చి పంపెను. కృష్ణుడు సుధాముని అడవిలో కలిసి, దాదా నీళ్లు కావలెను, నాకు దాహం వేయుచున్నది అనెను. సుధాముడు, ఉత్త కడుపుతో నీరు తాగకూడదు కనుక కొంత తడవాకుట మంచిది అనెను. కాని తన వద్ద శనగలు ఉన్నవని కొంచెం తినమని అనలేదు. శ్రీకృష్ణుడు అలసి ఉండుటచే సుధాముని తొడపై తల ఉంచి గుర్రు పెట్టుచూ నిద్రపోయెను. ఇది కనిపెట్టి సుధాముడు తన జేబులోని శనగలు తీసి తినుటకు ఆరంభించెను. హఠాత్తుగా శ్రీకృష్ణుడు ఇట్లనెను, దాదా ఏమి తినుచుంటివి? ఎక్కడ నుంచి ఈ శబ్దం వచ్చుచున్నది? సుధాముడు ఇట్లనెను, తినుటకేమున్నది? నేను చలితో వణుకుచున్నాను. నా పండ్లు కటకటమనుచున్నవి. విష్ణు సహస్రనామమును కూడా సరిగా ఉచ్చరించలేకున్నాను. ఇది విని సర్వజ్ఞుడకు శ్రీకృష్ణుడు ఇట్లనెను, నేనొక స్వప్నమును గంటిని. అందులో ఒకరింకొకరి వస్తువులను తినుచుండెను. ఏమి తినుచుంటవని అడుగుగా, ఏమున్నది తినుటకు? మన్నా అనెను. అనగా తినుటకేమీ లేదని భావము. రెండోవాడు తదాస్తు అనెను. దాదా ఇది ఒక స్వప్నము. నాకివ్వకుండా నీవేమీ తినవని నాకు తెలియను. స్వప్న ప్రభావంచే నీవు తినుచుంటివని అడిగితిని. శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడని గాని అతని లీలలు గాని తెలిసి ఉన్నచో సుధాముడు అట్లు చేసి ఉండడు. కాబట్టి అతడు చేసిన దానిని తానే అనుభవించవలసి వచ్చెను. శ్రీకృష్ణుని ప్రియ స్నేహితుడైనప్పటికీ అతని ఉత్తరకాలమంతయు గర్భ దారిద్ర్యంతో బాధపడవలసి వచ్చెను. కొన్నాళ్లకు భార్య కష్టం చేసి సంపాదించి ఇచ్చి పంపిన పిడికెడు అటుకులు సమర్పించగానే శ్రీకృష్ణుడు సంతసించి ఒక బంగారు పట్టణము అనుభవించడానికి ఇచ్చెను. ఎవరికైతే దగ్గరున్న వారికి ఇకుండా తిను అలవాటుండునో వారు దీనిని జ్ఞప్తియందు ఉంచుకొనవలెను. శృతి కూడా దీనినే నొక్కి చెప్పుచున్నది. మొదట భగవంతునికి అర్పించి ఆ భుక్త శేషమునే మనము అనుభవించవలెను. బాబా కూడా దీనినే హాస్యరూపముగా యుక్తితో బోధించెను. అన్నా చించణీకర్ మావిసీబాయ్. హేమాడ్ పంత్ ఇచ్చట ఇంకొక హాస్య సంఘటనను, అందులో బాబా చేసిన మధ్యవర్తిత్వమును వర్ణించెను. దామోదర్ ఘనశ్యామ్ బాబరే ఉరఫ్ అన్నా చించణీకర్ అని భక్తులొకడు గలడు. అతడు సరళుడు, మోటువాడు, ముక్కుసూడిగా మాట్లాడువాడు. ఎవరిని లక్ష్యపెట్టువాడు కాదు. ఉన్నదున్నట్లు చెప్పేవాడు. ఎప్పటిదప్పుడే తేల్చువాడు. బయటికి కటునిని వలె హఠము చేయువాని వలె కనిపించినను వాడు మంచి హృదయం గలవాడు. నక్కజిత్తులవాడు కాదు. అందుచే బాబా వాడిని ప్రేమించుచుండెను. అందరూ సేవ చేయునట్లే అతడు కూడా మధ్యాహ్నము బాబా ఎడమచేతిని తోముచుండెను. కుడివైపున ఒక ముసలి వితంతువు వేణుబాయి కౌజల్గి అను నామె ఉండెను. ఆమెను బాబా అమ్మ అని పిలిచెడివారు. ఇతరులు మావసీబాయి అని పిలిచెడివారు. ఆమె కూడా బాబాను సేవించుచుండెను. ఈమెది స్వచ్ఛమైన హృదయము. ఆమె బాబా నడుమును, మొలను, వీపును తన 2 చేతుల వేళ్లు అల్లి దానితో నొక్కుచుండెను. ఆమె దీనిని అతి తీవ్రముగా చేయుచుండెను. బాబా వీపు, కడుపు కలిసిపోనట్లు కనిపించుచుండెను. ఇంకొక పక్క అన్నా తోముచుండెను. మావసీబాయి ముఖము కిందకు మీదకు అగుచుండెను. ఒకసారి ఆమె ముఖము అన్నా ముఖమునకు చాలా దగ్గరగా పోయెను. హాస్యమాడు నైజము గలదగటుచే ఆమె, ఓహో అన్నా చెడ్డవాడు, నన్ను ముద్దు పెట్టుకున్నట్టుకు ప్రయత్నించుచున్నాడు. ఇంత ముసలివాడైనప్పటికీ నన్ను ముద్దు పెట్టుకున్నట్టుకు సిగ్గులేదా అనెను. అన్నాకు కోపం వచ్చెను. చొక్కా చేతులు పైకెత్తి అతడిట్లనెను, నేను ముసలివాడను, దుర్మార్గుడును అనుచున్నావు. నేను వెర్రివాడనా? నీవే కలహమునకు కాలుదొవ్వుచున్నావు. అక్కడున్నవారందరూ ఈ ముసలివాండ్ర కలహమును చూసి నవ్వుచుండిరి. బాబా ఇద్దరిని సమానంగా ప్రేమించువారు కనుక ఇద్దరినీ ఓదార్చవలెనని తలచి ఈ క్రింది విధముగా నేర్పుతో సమాధానపరిచిరి. బాబా ప్రేమతో, ఓ అన్నా, ఎందుకు అనవసరముగా గోల చేయుచున్నావు? తల్లిని ముద్దు పెట్టుకునినచో దానిలో అనౌచిత్యమేమి అనెను. బాబా మాటలు విని ఇద్దరూ సంతృష్టి చెందిరి. అందరూ సరదాగా నవ్విరి. బాబా చమత్కారమునకు హృదయానందపూరితులైరి. బాబా నైజము, భక్త పరాయణత్వము. బాబా తన భక్తులకు వారి వారి ఇష్టానుసారము సేవ చేయుటకు అనుమతించుచుండెను. దీనిలో ఇతరులు జోక్యం కలుగజేసుకున్నట బాబాకి ఇష్టం లేదు. ఒక ఉదాహరణము నిశ్చేదము. ఈ మావసీబాయియే ఇంకొకప్పుడు బాబా పొత్తి కడుపును తోముచుండెను. ఆమె ప్రయోగించు బలమును చూసి ఇతర భక్తులు ఆతురత పడిరి. వారి తండ్రి, అమ్మా కొంచెం మెల్లగా తోము, బాబా కడుపులోని ప్రేవులు నరములు తెగిపోగలవు. ఇట్లనగానే బాబా వెంటనే లేచి కోపంతో సటగాను నేలపై కొట్టెను. వారి కంట్లో నిప్పు కణముల వలె ఎర్రవాయెను. బాబాను చూచుటకెవరికీ ధైర్యం లేకుండెను. బాబా సటగా చివరన 2 చేతులతో పట్టుకుని పొత్తి కడుపులోనికి గుచ్చుకునెను. ఇంకొక చివరను స్తంభమునకు నానించెను. సటగా అంతయు పొత్తి కడుపులో దూరినట్లు కానవచ్చుచుండెను. కొద్దిసేపటిలో పొత్తి కడుపు ప్రేరును అనుకొనిరి. బాబా క్రమముగా స్తంభము వైపు పోచుండెను. అందరూ భయపడిరి. ఆశ్చర్యముతోనూ భయముతోనూ మాట్లాడలేక మూగవాండ్ర వలె నిలిచిరి. బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టము అనుభవించిరి. తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా తోమనిరి. మంచి ఉద్దేశంతో వారు ఈ మాట అనిరి. దీనికి కూడా బాబా ఒప్పుకొనలేదు. వారి మంచి ఉద్దేశమే బాబాను కష్టంలో దించినందుకు వారు ఆశ్చర్యపడిరి.
ఏమియో చెయ్యలేక కనిపెట్టుకుని చూచుచుండెది. అదృష్టముచే బాబా కోపము తగ్గెను. సటకాను విడిచి గద్దెపై కూర్చుండేది. అప్పటి నుండి భక్తుల ఇష్టానుసారము సేవ చేయునప్పుడు ఇతరులు జోక్యము కలుగజేసుకొనరాదను నీతిని నేర్చుకుందిరి. ఎవరి సేవ ఎట్టిదో బాబాకే గుర్తు. ఓం శ్రీ సాయినాథాయ నమః. 24వ అధ్యాయము సంపూర్ణము. శుభం భవతు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।